హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెన్నా మసాలా, బ్లాక్ చెన్నా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది మంచి కాంబినేషన్ అండి. పూరీకి అని, చపాతీకి, అలాగే రైస్ కూడా తీసుకోవచ్చు. దోశకి కూడా బాగుంటుందండి. దానికి ముందుగా నేను బ్లాక్ చెన్నాని 8 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఈవినింగ్ నానబెట్టానండి. పొద్దున్న లేసి ఇది కర్రీ చేద్దామనేసి తీసుకున్నాను. ఒకసారి దీన్ని కడిగేసుకునేసి కుక్కర్లోకి దీన్ని తీసేసుకుందాం. దానికి తగినంత వాటర్ వేసుకునేసి సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత కుక్ చేసుకుందామండి. దానికి మసాలా తయారు చేసేసుకుందాం. నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. దీన్ని కాసేపు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత టమాటో వేసేసుకొని స్మూతీ పేస్ట్ చేసేసుకున్నానండి. ఇదిగోండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇది విజిల్ వచ్చిన తర్వాత ఒక కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకునేసి 1 స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను, 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. తర్వాత కరివేపాకు తీసుకునేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఏది మనం మసాలా రుబ్బి పెట్టుకున్నామో దాన్ని వేసి బాగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందామండి. ఇది కాసేపు పడుతుందండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ తేలుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ బాగా ఫ్రై మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ పైకి తేలుతున్నట్టుంది కదా. ఇప్పుడు దీనికి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను మిరప్పొడి, కొద్దిగా పసుపు ఆల్రెడీ వేసాం కదండి, ఇంకొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేసి దాన్ని కూడా దీంట్లోకి వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. అంతేనండి. ఇది వాటర్తో కూడా వేసేసుకుందాము. కుక్ అయిన చెన్నానే మనం ఆ వాటర్ పడేయాల్సిన అవసరం ఏం లేదండి. కొంతమంది అయితే అలా పడేసేస్తారు, కానీ దాంట్లోనే బాగా పోషకాలు ఉంటాయి. సో నేను అలానే వేసి మసాలా కలిపి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, పూరీ రెడీ అయిపోయింది. ఇది దగ్గర పడేంత కాసేపు కుక్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ దగ్గర పడింది. దీనికి కొద్దిగా సాల్ట్ తగ్గింది అనిపించింది, అందుకే ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూరీలోకి చెన్నా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. తిందాం రండి. సూపర్ టేస్ట్ అండి, యమ్మీ.